Good morning children. Welcome to video lessons. Government of Telangana, Department of Intermediate Education. Course name is Electrical Technician. Subject Domestic Appliances and Rewinding. Myself I am Upendrachari, JLNET GJC Pindiprolu. ఈరోజు మనము ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులో డొమెస్టిక్ అప్లియన్సెస్ అండ్ రీవైండింగ్ అనే సబ్జెక్ట్లో చాప్టర్ 7 అయినటువంటి ఏసీ మోటార్ వైండింగ్ గురించి తెలుసుకుంటాము. ఇందులో తెలుసుకునే అంశాలు ఏంటంటే టైప్స్ ఆఫ్ ఏసీ వైండింగ్, వైండింగ్ డేటా ఆఫ్ ఏసీ మోటార్, finding number of poles, rules to be followed in developing a winding diagram, and simple problems, and total information about AC motors types. ఈ వివిధ రకాలైనటువంటి మొత్తం కూడాను ఈ చాప్టర్లో మనం తెలుసుకోపోతాము. ముందు ఆర్మేచర్ అంటే ఏమిటి? సో ఆర్మేచర్ అనేది మనకి వైండింగ్ చేయడానికి ఉపయోగించేదాన్ని ఆర్మేచర్ అంటాం. సో ఈ ఆర్మేచర్ వైండింగ్ అంటే ఏంటి? ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ ఎ మెయిన్ పార్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ మిషన్ ఇన్ విచ్ ఈఎంఎఫ్ డ్రైవింగ్ టార్క్ ఈజ్ జనరేటెడ్. సో మనకి ఏదైతే రోటార్ తిరగటానికి కావాల్సినటువంటి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేటువంటి టార్క్ని జనరేట్ చేసిద్దో ఆ వైండింగ్ని మనము ఆర్మేచర్ వైండింగ్ అని మనము అంటాము. దీన్ని దేనికి ఉపయోగిస్తాం? స్టేటార్కి మనం చేసే వైండింగ్నే ఆర్మేచర్ వైండింగ్ అని కూడా అంటాము. సో ఇక్కడ మీకు పిక్టోరికల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్మేచర్ వైండింగ్ ఫేజ్ ఏ, ఫేజ్ బి అండ్ ఫేజ్ సి. ఇక్కడ స్టార్టర్ పోల్స్ ఉన్నవి. స్టేటర్ పోల్స్కి మనము ఆర్మేచర్ వైండింగ్ని మనము అల్లుతాము. సో ఇక్కడ ఆర్మేచర్ వైండింగ్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, క్లోజ్డ్ టైప్ అండ్ ఓపెన్ టైప్. సో ఇది మనము ఏసీ మోటార్లో ఆర్మేచర్ వైండింగ్ అనేది సిస్టమాటికల్గా మనము హౌసింగ్ జరగడం జరుగుతుంది. మీరు ఇక్కడ పిక్చర్లో చూస్తూ ఉండండి. మీకు అదేమంది ఒక సిస్టమాటికల్గా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది అంటే ఈ విధంగా క్లోజ్డ్ ఆర్ సెమీ క్లోజ్డ్ ఆర్ ఓపెన్ టైప్. సో ఈ విధంగా మనము ఈ స్టేటార్కి మనము ఈ ఆర్మేచర్ వైండింగ్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేయడం వలన సింగిల్ ఫేజ్ ఏసీ మోటార్స్ని మనము ఫ్రాక్షనల్ కిలోవాట్ నుంచి కిలోవాట్ ఆర్ వాట్స్ వరకు, అంటే మనకి కావాల్సినటువంటి రేటింగ్ వరకు కూడాను మోటార్స్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? అది ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్మేచర్ వైండింగ్లో మనం 2 రకాలు ఉన్నాయి అనుకున్నాము. ఒకటి క్లోజ్డ్ టైపు, రెండోది ఓపెన్ టైపు. సో క్లోజ్డ్ వైండింగ్ అండ్ ఓపెన్ వైండింగ్. సో ఈ క్లోజ్డ్ వైండింగ్లో మళ్ళీ మనకి 2 రకాలు ఉన్నవి. అవి ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్. సో ఇక్కడ ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏసీ వైండింగ్స్. సో ఏసీ వైండింగ్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది? సో ఏసీ వైండింగ్ని మనం వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది అకార్డింగ్ టు ది షేప్. అంటే మనకి ఇక్కడ షేప్ను బట్టి ఏసీ వైండింగ్ని ఏ విధంగా వర్గీకరించారంటే సుమారు ఒక 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. బాస్కెట్ వైండింగ్ అని, కాన్సెంట్రిక్ వైండింగ్, స్కెయిన్ వైండింగ్, ఫ్లాట్ లూప్ నాన్ ఓవర్లాప్డ్ వైండింగ్, ఫ్లాట్ లూప్ ఓవర్లాప్డ్ వైండింగ్, స్క్యూ వైండింగ్, డైమండ్ కాయిల్ వైండింగ్, ఇన్వర్ట్ కాయిల్ వైండింగ్. సో దీస్ ఆర్ ది టైప్స్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ది షేప్ ఆఫ్ ది వైండింగ్. సో వైండింగ్ని అల్లిన తర్వాత అది కనపడే రూపాన్ని బట్టి మనము ఇన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది. మీరు పక్క స్లైడ్లో చూడొచ్చు ఇది ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది అనేది కూడా. మీకు అది వైండింగ్ చేసిన తర్వాత అది అవుపడే రూపం ఈ విధంగా ఉంటుంది. చూడండి విద్యార్థులారా, బాస్కెట్ వైండింగ్, కాన్సెంట్రిక్ వైండింగ్ అండ్ ఇన్వర్ట్ వైండింగ్, స్క్యూ వైండింగ్, ఫ్లాట్ లూప్ నాన్ ఓవర్లాప్డ్ అండ్ ఫ్లాట్ లూప్ ఓవర్లాప్డ్. తర్వాత మీరు ఇవన్నీ కూడా ఈ డైమండ్ షేప్ అంటే డైమండ్ కాయిల్ వైండింగ్ ఈ విధంగా మనం వర్గీకరించుకోవడం జరిగింది. ఇవి కూడా ఎందుకు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైండింగ్స్ని మనం అవి ఏసీ మోటార్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షన్స్ని బట్టి మనము ఈ వైండింగ్ రకం అనేది మనం ఎంచుకోవడం జరుగుతుంది. సో మనకి ఏసీ మోటార్ని వైండింగ్ చేసేటప్పుడు కావాల్సినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి? డేటా. మనము ఏసీ మోటార్ వైండింగ్ చేసేటప్పుడు కావాల్సినటువంటి డేటా ఏంటంటే నెంబర్ ఆఫ్ పోల్స్, నెంబర్ ఆఫ్ ఫేజెస్, నెంబర్ ఆఫ్ కాయిల్స్, నెంబర్ ఆఫ్ కాయిల్ గ్రూప్స్, నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ కాయిల్ గ్రూప్, హోల్ కాయిల్ ఆర్ ఆఫ్ కాయిల్ వైండింగ్, ఫేజ్ కనెక్షన్స్, టైప్ ఆఫ్ వైండింగ్స్ అండ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆర్ సర్క్యూట్స్. Number of parts or circuits are balanced or unbalanced winding. These are the 10 essential points of data we need to know the winding of AC motor.
సో ఏసీ మోటార్ వైండింగ్ చేయడానికి మనకి ఈ డేటా కావాలి. అంటే పోల్స్ ఎన్ని 2 or 4, ఇంకా అలా నెంబర్ ఆఫ్ ఫేజెస్, అది సింగిల్ ఫేజ్ ఆర్ 3 phase, నెంబర్ ఆఫ్ కాయిల్స్, కాయిల్ గ్రూప్స్, నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ కాయిల్ గ్రూపు, బోల్ కాయిల్ ఆర్ ఆఫ్ కాయిల్ వైండింగ్, ఫేజ్ కనెక్షన్స్ ఎలా ఉన్నవి అని, తర్వాత స్టారా డెల్టా కనెక్షన్సా, టైప్ ఆఫ్ వైండింగ్స్, ఏ టైప్ ఆఫ్ వైండింగ్, స్క్యూనా, డైమండ్, ఇన్వైట్, సార్ ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్, ఇలా అన్ని చాలా రకాలైనటువంటి వైండింగ్లు మనం ఏ రకం వైండింగ్ అందులో వాడాము ఆ మోటార్ వైండింగ్ చేయడానికి అనేది తెలుసుకోవాలి. అలా నెంబర్ ఆఫ్ పార్ట్స్ అండ్ సర్క్యూట్స్ కంపల్సరీగా, అదే బ్యాలెన్స్డ్ టైప్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ టైప్ ఆఫ్ వైండింగ్ అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ స్టూడెంట్స్ మీరు చూడండి, ఇప్పుడు ఒకవేళ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అవైలబుల్ లేదనుకోండి, మన మోటార్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అనేవి అవైలబుల్ లేదనుకోండి, అప్పుడు మనము నెంబర్ ఆఫ్ పోల్స్ని ఎట్లా కనుక్కోవచ్చు, పోల్ పిచ్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది చూడండి. నెంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ 120 బై స్పీడ్ ఇన్ ఆర్పిఎం. ఆర్పిఎం మీన్స్ రివల్యూషన్ పర్ మినిట్. మనకి ఫార్ములేట్గా అంటే 120F బై స్పీడ్ ఎన్. సో ఇక్కడ పోల్స్ P ఈజ్ ఈక్వల్ టు 120F బై ఎన్. ఇక్కడ మనకి దీన్ని సింక్రనస్ స్పీడ్ NS ఈజ్ ఈక్వల్ టు 120F బై P అనే ఫార్ములా నుంచి మనము తీసుకోవడం జరిగింది. అలానే పోల్ పిచ్, నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ అనే విధంగా కనుక్కోవచ్చు. ఒక ఆల్టర్నేటివ్ యొక్క పోల్ పొలారిటీస్ ఫర్ ఏ 1 phase ఆఫ్ ఏ 4 pole 3 phase ఏసీ మోటార్కి సంబంధించినటువంటి పోల్ పొలారిటీస్ ఆఫ్ సింగిల్ ఫేజ్, అంటే ఒక ఫేజ్కి 1 phase అంటే 3 phase మోటార్కి ఉన్నట్టుంటే ఒక ఫేజ్ పోల్ పొలారిటీస్ ఏ విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు స్టూడెంట్స్. అదేవిధంగా ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనము రూల్స్ టు బి ఫాలోడ్ ఇన్ ఏ డెవలపింగ్ ఏ వైండింగ్ డయాగ్రామ్. సో వైండింగ్ డయాగ్రామ్ను డెవలప్ చేయడానికి ఏమేమి రూల్స్ మనము అంటే ఎలా కనుక్కోవచ్చు అనేది చూడండి. టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ఈచ్ ఫేజ్ డివైడింగ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ది మోటార్ బై ది నెంబర్ ఆఫ్ ఫేజెస్. సో నెంబర్ ఆఫ్ కాయిల్స్ కనుక్కోవడానికి, ఈచ్ ఫేజ్కి కనుక్కోవడానికి మనం ఏం చేయాలంటే డివైడ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ది మోటార్ బై ది నెంబర్ ఆఫ్ ఫేజెస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ని ఫేజెస్తో డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ కాయిల్స్ అనేవి ఈజీగా వస్తాయి. టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ పోల్, టు డివైడ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ఈచ్ ఫేజ్ బై ది నెంబర్ ఆఫ్ ఫేజెస్. ఈచ్ ఫేజ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కాయిల్స్ని ఫేజెస్తో డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ పోల్ అనేది వస్తుంది. అలానే ఎలక్ట్రికల్ డిగ్రీ ఫర్ స్లాట్ పర్ ప్రాపర్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ by number of poles. అలాగే number of slots required per proper phase displacement of 120 electrical degree is equal to 120 electrical degree by electrical degree per slot. ఈ విధంగా మనము వైండింగ్ డయాగ్రామ్కి తెలుసుకోవడం కోసము, డెవలప్ చేసుకోవడం కోసము ఇవన్నీ డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక సింపుల్ ప్రాబ్లం మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, డిటర్మైన్ ది డేటా అండ్ డ్రా ది వైండింగ్ డయాగ్రామ్ ఫర్ సింగిల్ లేయర్ వైండింగ్ అనే 3 phase ఏసీ మోటార్, స్టార్టర్ హ్యావింగ్ 4 poles and 36 slots. సో మనకి ఇక్కడ ఒక 3 phase ఏసీ మోటార్ ఇన్ఫర్మేషన్ వైండింగ్ చేయడానికి ఇచ్చారు. సో అక్కడ మనకి దానికి కావాల్సినటువంటి డేటా ఏంటి, దాని వైండింగ్ డయాగ్రామ్ని డెవలప్ చేయమని మనకి ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇచ్చిన గివెన్ డేటాలో మనకి చాలా డేటా ఉంది, చాలా వరకు డేటా అనేది ఉంది. మనం దాన్ని కనుక్కొని మనం ఏ విధంగా వైండింగ్ చేయొచ్చు, ఆ డయాగ్రామ్ని డెవలప్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో గివెన్ డేటా ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేజెస్ అంటే 3, మనకి అక్కడ 3 phases ఇచ్చారు, 3 phase ఏసీ మోటార్ కాబట్టి. అలానే నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది సో ఇక్కడ గివెన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ 3, నెంబర్ ఆఫ్ పోల్స్ 4, నెంబర్ ఆఫ్ స్లాట్స్ 36. సో ఇన్ సింగిల్ లేయర్ వైండింగ్ ద నెంబర్ ఆఫ్ కాయిల్స్ విల్ బి హాఫ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్లాట్స్. అయితే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఈజ్ ఈక్వల్ టు 36/2 అంటే 18. స్లాట్ పర్ పోల్ అనేది 36/4 అంటే స్లాట్స్ బై పోల్ మనకి అప్పుడు 9 వస్తుంది. థ్రోన్ ది కాయిల్ 1 to 10. కాయిల్ గ్రూప్స్ అనేవి 4 into 3 12. సో నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ పేజెస్ అనేది 18/12 దట్ ఈస్ 1.5 కాయిల్స్ పర్ పేజ్. సో ఇక్కడ ఈ కాయిల్ పర్ పేజ్ అనేది ఫ్రాక్షనల్ 1 వచ్చింది కాబట్టి ఇది అన్బ్యాలెన్స్డ్ టైప్ అనేది మనకి తెలుస్తుంది అక్కడ. కాబట్టి నెక్స్ట్ మనం ఆ కాయిల్ గ్రూప్ ఇన్ ఈచ్ పేజ్ అనేది మనకు టోటల్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ పోల్ ఏ, పోల్ 1, పోల్ 2, పోల్ 3, పోల్ 4 అంటే కాయిల్ గ్రూప్ ఇన్ ఈచ్ ఫేజ్. ఒక ఫేజ్లో ఈ విధంగా మనకి ఈ విధంగా ఈచ్ అంటే ప్రతి ఒక్క ఫేజ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది పైన మనం డయాగ్రామ్లో చూడవచ్చు స్టూడెంట్స్. అలానే టోటల్గా డెవలప్ అయినటువంటి వైండింగ్ని మనం చూడండి.
ఎన్ పోల్ ఎస్ పోల్ అంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ టోటల్ వైండింగ్ డయాగ్రామ్ ఆఫ్ ఏ 3-phase 36 slots 18 coils 4 pole coil వైండింగ్ ఆఫ్ అన్బ్యాలెన్స్డ్ సింగిల్ లేయర్ వైండింగ్కి సంబంధించినటువంటి ఈ విధంగా మనము వైండింగ్ డయాగ్రామ్ని డెవలప్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్స్కి మీరు నేర్చుకోవాలి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వైండింగ్ డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లం ఎక్కువగా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా నేర్చుకోండి. నెక్స్ట్ టెస్టింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ ఎన్ ఏసీ ఆర్మేచర్ వైండింగ్. సో మనకి టెస్టింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ అసలు ఏసీ ఆర్మేచర్ వైండింగ్ని మనం టెస్టింగ్ చేయడానికి ట్రబుల్ షూటింగ్ చేయడానికి మనం ఈ కింది టెస్టులని కండక్ట్ చేయొచ్చు. అది గ్రౌండింగ్ టెస్ట్ అండ్ ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్టింగ్ ఆఫ్ కరెక్ట్ పొలారిటీ ఆఫ్ ఏ ఫేజ్ రివర్స్ ఫేజెస్. సో ఓకే స్టూడెంట్స్, మనము ఈ టెస్టులు చేయాలని చెప్పుకున్నాం కదా. ఈ గ్రౌండింగ్ టెస్టు, ఓపెన్ సర్క్యూట్ టెస్టు, షార్ట్ సర్క్యూట్ టెస్టు, టెస్టింగ్ ఆఫ్ కరెక్ట్ పొలారిటీ ఆఫ్ ఫేజెస్ అండ్ రివర్స్డ్ ఫేజెస్. మనం గ్రౌండింగ్ టెస్ట్ని ఏ విధంగా చేస్తామంటే దిస్ ఈజ్ డ్యూ టు టచింగ్ ఆఫ్ లైవ్ వైర్ ఆర్ వైండింగ్ టు మోటార్ బాడీ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్సులేషన్. సో ఇన్సులేషన్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఆ ఆర్మేచర్ వైండింగ్ అనేది బాడీకి టచ్ అవ్వటం వల్ల అది గ్రౌండింగ్ అవుతుంది. సో మనం ఈ టెస్ట్ని ఎట్లా అంటే యూజ్ ది టెస్ట్ లీడ్స్ to connect one test lead to one of the leads of the motor if the lamp lights winding is grounded. So to ensure the test move the test lead each lead of motor just to try to locate the ground by inspection. సో మనకి ఈ టెస్ట్ని ఏ విధంగా చేస్తామనంటే సో మనకి 2 పేజీలు ఉన్నటువంటి ఒక టెస్ట్ ల్యాంప్ని తీసుకొని ఒక సప్లైని ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఒకదాన్ని వైండింగ్కి కనెక్ట్ చేస్తాము, అలానే ఒకటి బాడీకి కనెక్ట్ చేస్తాము. సో ఈ విధంగా బాడీ కనుక గ్రౌండింగ్ అయింది అనుకోండి వైండింగ్, సో ఆ లైట్ అనేది బ్లో అవుతుంది. అది ఎక్కడ ఏ కాయిల్లో అవుతుందో మనం మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని ఆ గ్రౌండింగ్ టెస్ట్ని కండక్ట్ చేయొచ్చు. అలానే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ ఇన్ ఏ 2 or 3-phase motor may be due to a break the coil or loose connections at the splices or jumper. సో మనకి జంపర్ లేదా స్పైసెస్ దగ్గర నుండి లూజ్ కనెక్షన్స్ ఆర్ బ్రేక్ ది కాయిల్ అంటే కాయిల్ బ్రేక్ అవటం వలన అక్కడ ఓపెన్ సర్క్యూట్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ని మనము ఆ విధంగా కండక్ట్ చేయొచ్చు. అలానే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ను కూడా మనము కండక్ట్ చేస్తాము. సో రివర్స్ పొలారిటీస్ అలానే రివర్స్డ్ కాయిల్స్. సో టెస్టింగ్ ఆఫ్ కరెక్ట్ పొలారిటీ అండ్ టెస్టింగ్ ఆఫ్ రివర్స్డ్ ఫేజెస్. సో మనం ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ ఇంటర్నల్ గ్రోవర్ టెస్ట్ ద్వారా మనము ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ సింగిల్ ఫేస్ మోటార్స్. సో సింగిల్ ఫేస్ మోటార్ని ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో సింగిల్ ఫేస్ మోటార్స్ని మనము 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్, 2 సింగిల్ ఫేస్ సింక్రనస్ మోటార్, 3 సింగిల్ ఫేస్ కామ్యుటేటర్ మోటార్. సో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ని మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. స్ప్లిట్ పేస్ టైపు, షేడెడ్ పోల్ టైపు, రిలక్టెంట్ స్టార్ట్ టైపు. అలానే సింగిల్ ఫేస్ సింక్రనస్ మోటార్ని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. రిలక్టెన్స్ మోటార్ ఆర్ హిస్టరీసెస్ మోటార్. అలానే సింగిల్ ఫేస్ కామ్యుటేటర్ మోటార్ని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. రిపల్షన్ మోటార్ ఆర్ రిపల్షన్ ఇండక్షన్ మోటార్, ఏసీ సిరీస్ మోటార్, యూనివర్సల్ మోటార్. ఈ విధంగా మనము వర్గీకరించడం జరిగింది. సో నెక్స్ట్ స్టూడెంట్స్, మెథడ్స్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ సింగిల్ ఫేస్ వైండింగ్ కాయిల్స్. ది స్టార్టర్ ఆఫ్ సింగిల్ ఫేస్ మోటార్ క్యారీస్ 2 వైండింగ్ సచ్ యాజ్ స్టార్టింగ్ వైండింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్. సో సింగిల్ ఫేస్ వైండింగ్ కాయిల్స్ని మనం తయారు చేయడానికి ఎన్ని రకాలైనటువంటి వైండింగ్స్ ఉన్నవి అని అంటే అవి 2 రకాలు, స్టార్టింగ్ వైండింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్. బట్ బోత్ టైప్ ఆఫ్ వైండింగ్స్ కెన్ బి అరేంజ్డ్ బై అడాప్టింగ్ 3 మెథడ్స్. కానీ ఈ 2 వైండింగ్లు చేయడానికి మళ్ళీ 3 రకాలైనటువంటి వైండింగ్ మెథడ్స్ ఉన్నవి. సో అంటే సింగిల్ ఫేస్ మోటార్ క్యారీస్ 2 వైండింగ్స్ సచ్ యాజ్ స్టార్టింగ్ వైండింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్. సో స్టార్టింగ్ వైండింగ్ ఈజ్ ఏ నేమ్ ఓన్లీ టెల్స్ ఇట్ ఈజ్ develop the starting torque. It is develop the starting torque. Running winding is such a winding is used to run the motor continuously. సో ఓకేనా. సో ఈ 2 రకాల వైండింగ్ చేయడానికి మనం మళ్ళీ 3 రకాల మెథడ్స్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాన్సెంట్రిక్ వైండింగ్, ప్రోగ్రెసివ్ వైండింగ్ అండ్ స్కెన్ వైండింగ్. సో కాన్సెంట్రిక్ వైండింగ్, ప్రోగ్రెసివ్ వైండింగ్, అలానే
మనకి స్కెయిన్ వైండింగ్. సో ఈ 3 రకాలైన మెథడ్స్ని మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో కాన్సెంట్రిక్ వైండింగ్స్ ఆర్ యూజ్డ్ all the coils for a single pole have common center and different pitches for each individual coil. సో మనకి సింగిల్ పోల్ హ్యావ్ ఏ కామన్ సెంటర్ అండ్ డిఫరెంట్ పిచెస్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ కాయిల్. సో ఇది ఈ విధంగా మనము ఇండివిజువల్ కాయిల్ ఇన్ ద పోల్ గ్రూప్ ఆర్ కాన్సెంట్రిక్ కాయిల్స్ ఆర్ వ్యారింగ్ డిఫరెంట్ సైజెస్. సో ఈ విధంగా మనం ఇది కాన్సెంట్రిక్ వైండింగ్ మెథడ్ను మనం కావాల్సినటువంటి మోటార్స్కి ఉపయోగించుకుంటాము. అలానే ప్రోగ్రెసివ్ వైండింగ్ మెథడ్ని ఇన్ దిస్ వైండింగ్స్ ఆర్ ఫార్మ్ ఆఫ్ సింగిల్ లేయర్ డైమండ్ కాయిల్ వైండింగ్. అలానే స్కెయిన్ వైండింగ్ని ఇన్ దిస్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ ఫర్ మేకింగ్ కాయిల్స్ ఫర్ ఫ్రాక్షనల్ హార్స్ పవర్ మోటార్స్. దిస్ టైప్ ఆఫ్ వైండింగ్ హ్యాస్ మోస్ట్ అడ్వాంటేజెస్ కంపేర్డ్ విత్ అదర్ మెథడ్స్తో మనం కంపేర్ చేస్తే ఈ 3 రకాల మెథడ్స్లో స్కెయిన్ వైండింగ్ మెథడ్ అనేది మనకి బాగా ఉపయోగపడే మెథడ్. ఇది అందులో ఒకటి ఇది తక్కువ ఖర్చుతో కూడుకుందని కూడా మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ వైండింగ్స్ యూజ్డ్ ఇన్ సింగిల్ ఫేస్ ఏసీ మోటార్స్. సో ఈ సింగిల్ ఫేస్ ఏసీ మోటార్స్లో మళ్ళీ మనము రెండు రకాలైనటువంటి వైండింగ్స్ని ఉపయోగిస్తాము. ఒకటి మెయిన్ వైండింగ్, 2 యాక్సిలరీ వైండింగ్. సో మెయిన్ వైండింగ్ అనేది మనకి స్టార్టింగ్ మెయిన్ వైండింగ్ అండ్ యాక్సిలరీ వైండింగ్. సో యాక్సిలరీ వైండింగ్ని మనం మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఈ మెయిన్ వైండింగ్ అనేది ఏంటంటే, సో యాజ్ ద నేమ్ ఇండికేట్స్ ఇట్ రిమైండ్ సర్క్యూట్ అండ్ కాజెస్ ఆఫ్ ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రన్నింగ్ వైండింగ్. మెయిన్ వైండింగ్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్ వైండింగ్. సో ఇది కంటిన్యూగా సప్లైకి కనెక్ట్ చేసే ఉంటుంది. అలా యాక్సిలరీ వైండింగ్ అనే దాన్ని మనం స్టార్టింగ్ వైండింగ్గా మనం ఉపయోగించుకుంటాము. అంటే యాక్సిలరీ వైండింగ్ మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అది స్టార్టింగ్ వైండింగ్, కాంపన్సేటింగ్ వైండింగ్, న్యూట్రలైజింగ్ వైండింగ్. సో ఇక్కడ స్టార్టింగ్ వైండింగ్ అంటే టు ప్రొవైడ్ స్టార్టింగ్ టార్క్ ఇన్ ద మోటార్. సో మనము మోటార్ స్టార్ట్ కావడానికి ఉపయోగించేటటువంటి వైండింగ్నే స్టార్టింగ్ వైండింగ్ అని అంటాము. కాంపన్సేటింగ్ వైండింగ్ అంటే టు ఇంప్రూవ్ పవర్ ఫ్యాక్టర్ అండ్ బెటర్ స్పీడ్ రెగ్యులేషన్. దీనికోసం మనం ఈ కాంపన్సేటింగ్ వైండింగ్ని ఉపయోగిస్తాము. అదే న్యూట్రలైజింగ్ వైండింగ్ని టు ఇంప్రూవ్ ది కామ్యుటేషన్ అనే దానికోసం మనము న్యూట్రలైజింగ్ వైండింగ్ని ఉపయోగిస్తాము. సో అబ్జర్వేషన్స్ బిఫోర్ డిస్మాంట్లింగ్ వన్ సింగిల్ ఫేస్ మోటార్. సో మనము సింగిల్ ఫేజ్ మోటార్ని డిస్మాంట్లింగ్ చేసడానికి అంటే విప్పటానికి ముందు, అంటే వైండింగ్ చేయడానికి దాన్ని డిస్మాంట్లింగ్ చేయడానికన్నా ముందు మనం ఏమేమి అబ్జర్వ్ చేయాలి. సో అయితే ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది మెయిన్ లీడ్స్ కమింగ్ అవుట్. సో పొజిషన్ ఆఫ్ ది మెయిన్ లీడ్స్ అంటే మనకి ఆ మెయిన్ లీడ్స్ అంటే వైండింగ్ నుంచి బయటకు వచ్చినటువంటి మెయిన్ లీడ్స్ ఏ విధంగా ఉన్నవి. ఎండ్ స్పేస్ ఆఫ్ వైండింగ్ టువర్డ్స్ సైడ్ కవర్స్, నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ రన్నింగ్ వైండింగ్ అండ్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఆర్ గ్రూప్స్, నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ స్టార్టింగ్ వైండింగ్ and number of coils or groups, position of leads of running and starting winding, pitches of both the winding. If any slots is empty in the starting winding, please note it. సో మనం వైండింగ్ డిస్మాంట్లింగ్ చేయడానికన్నా ముందు ఈ పొజిషన్స్ అన్నిటినీ కూడాను మనము అంటే ఈ మెయిన్ ఎసెన్షియల్ డేటా ఏదైతే ఉందో, ఏసీ మోటార్ని వైండింగ్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఎసెన్షియల్ డేటా ఏదో ఉందో అదే మనం అబ్జర్వ్ చేయాల్సింది, టోటల్గా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది అది. నెక్స్ట్ ఈ డిస్మాంట్లింగ్ చేసిన తర్వాత అబ్జర్వేషన్స్ ఆఫ్టర్ డిస్మాంట్లింగ్ సింగిల్ ఫేజ్ మోటార్. అంటే మనం ఆ అబ్జర్వేషన్స్ని అంటే డిస్మాంట్లింగ్ చేసిన తర్వాత మనం ఏమేమి అబ్జర్వ్ చేయాలి. నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ప్యారలల్ ఇఫ్ ఎనీ ఇన్ రన్నింగ్ ఆర్ స్టార్టింగ్ వైండింగ్, సైజ్ ఆఫ్ వైర్ ఆఫ్ రన్నింగ్ వైండింగ్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ స్లాట్ ఇన్ ఇట్, సైజ్ ఆఫ్ వైర్ ఆఫ్ స్టార్టింగ్ వైండింగ్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ స్లాట్ ఇన్ ఇట్, total weight of the wire of running winding and a starting winding, type of insulation used and type of winding is used. ఇవన్నీ కూడా మనము ఆఫ్టర్ మనం డిస్మాంట్లింగ్ చేసిన తర్వాత మనము ఇది అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ ది స్టార్టింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్. సో స్టార్టింగ్ వైండింగ్కి రన్నింగ్ వైండింగ్కి మధ్య అటువంటి పోలికలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సిన అంశము, ఒకసారి అంటే తరోగా చూడాల్సినటువంటి అంశము. సో కంపారిజన్ బిట్వీన్ ది స్టార్టింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్. స్టార్టింగ్ వైండింగ్ అనేది మనకి ఆ పేరే తెలియజేస్తుంది, స్టార్ట్ ది మోటార్.
సో రన్నింగ్ వైండింగ్ అనేది ఆ నేమే చెప్తుంది, రన్నింగ్ వైండింగ్. అందుకే అది చేసే పర్ఫార్మెన్స్ ఫంక్షన్ బట్టే మనం ఆ పేరు పెట్టడం జరిగింది అనుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ వైండింగ్ అంటే ద వైండింగ్ విచ్ హెల్ప్స్ ది సింగిల్ ఫేస్ మోటార్ టు స్టార్ట్ ఇట్ సెల్ఫ్. అంటే దానంతరకు దానే సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్స్ అనేదానికి దానంతరకు అదే స్టార్ట్ అవడానికి మనం చేసే వైండింగ్నే స్టార్టింగ్ వైండింగ్ అంటారు. దీన్నే యాక్సిలరీ వైండింగ్ అని కూడా అనవచ్చు. యాక్సిలరీ వైండింగ్ అని కూడా అనొచ్చు. రన్నింగ్ వైండింగ్ అంటే ద వైండింగ్ విచ్ కాజెస్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ ఈజ్ కాల్డ్ రన్నింగ్ వైండింగ్. సో మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ రొటేషనల్ ఎనర్జీ, నథింగ్ బట్ మెకానికల్ ఎనర్జీ. ఈ కన్వర్జేషన్కి ఉపయోగించే వైండింగ్నే మనము రన్నింగ్ వైండింగ్ అని లేదా మెయిన్ వైండింగ్ అని కూడా అంటాము. ఇన్ మోస్ట్ ఆఫ్ ది మిషన్ ద స్టార్టింగ్ వైండింగ్ ఈజ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది మోటార్ సర్క్యూట్ ఆఫ్టర్ అటైన్ స్పీడ్ ఆఫ్ 70 to 80% ఆఫ్ ఫుల్ స్పీడ్. సో స్టార్టింగ్ వైండింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ది మోటార్స్లలో మనకి ఆ మోటార్ అనే స్పీడ్ ఏదో మ్యాక్సిమం స్పీడ్ ఏదైతే ఉందో అది 70 నుంచి 80% వరకు గెయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనము సప్లై డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది బై యూజింగ్ సెంట్రిఫ్యూగల్ స్విచ్. ఇక్కడ సెంట్రిఫ్యూగల్ స్విచ్ అంటే ఏంటంటే ఏదైతే సింగిల్ ఫేస్ మోటార్స్ ఉన్నాయో ఏవైతే మోటార్స్ ఉన్నాయో అవి స్టార్టింగ్ వైండింగ్తో స్టార్ట్ అయిన తర్వాత అది 70 to 80% ఆఫ్ ది స్పీడ్ని గెయిన్ చేసిన తర్వాత దానికి సప్లైని ఆఫ్ చేయడానికి ఉపయోగించే స్విచ్నే మనము సెంట్రిఫ్యూగల్ స్విచ్ అని అంటాము. సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మోటార్ హ్యావింగ్ ఆర్ అటైన్ 70 to 80% ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది ఫుల్ స్పీడ్. They automatically disconnect from the supply. సో ఓకే, మనము మోటార్ అనేది 70 నుంచి 80% ఆఫ్ ది స్పీడ్ని గెయిన్ చేసిన తర్వాత మనము సప్లై నుంచి డిస్కనెక్ట్ చేయడానికి ఉపయోగించేదాన్ని సెంట్రిఫ్యూగల్ స్విచ్ అని అంటాము. అలానే రన్నింగ్ వైండింగ్ ఈజ్ పర్మనెంట్లీ కనెక్టెడ్ ఇన్ మోటార్ సర్క్యూట్. సో రన్నింగ్ వైండింగే మెయిన్ వైండింగ్ కాబట్టి టోటల్గా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ని ఉపయోగించేదే ఇక్కడ. అంటే టోటల్గా మనం ఒక రన్నింగ్ వైండింగ్ సప్లై ఆపామనుకోండి ద మోటార్ విల్ బి షట్ డౌన్. కాబట్టి రన్నింగ్ వైండింగ్ అన్ని కంటిన్యూగా మోటార్ సర్క్యూట్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కన్వెన్షనల్ మెషిన్ ద స్టార్టింగ్ వైండింగ్ ఈజ్ మేడ్ బై థిన్ వైర్ విత్ మోర్ టర్న్స్. థిన్ వైర్తో అలానే మోర్ టర్న్స్తో మనము దీన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టూడెంట్స్, అలానే ద రన్నింగ్ వైండింగ్ ఈజ్ మేడ్ బై థిక్ వైర్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్. Next, the starting winding is placed in upper part of the armature slot. The running winding is placed in lower part of the armature. And the size of winding wire is same as running winding, then the starting winding will be have less number of turns. If the size of the winding wire is same as running winding, then the running winding will have more number of turns. Starting winding occupies 1/3 of the ఆర్మేచర్ స్లాట్. మెయిన్ వైండింగ్ ఆక్యుపైస్ 2/3 ఆఫ్ ది ఆర్మేచర్ స్లాట్. సో ఇక్కడ మనము రన్నింగ్ వైండింగ్ అనేది థిన్ వైర్ విత్ మోర్ టర్న్స్తో తయారు చేయడం జరుగుతుంది. రన్నింగ్ వైండింగ్ అనేది థిక్ వైర్ లెస్ టర్న్స్తో తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్టార్టింగ్ వైండింగ్ అనేది రన్నింగ్ వైండింగ్ లెక్కే ఉంటుంది కానీ లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి. అలానే రన్నింగ్ వైండింగ్ అనేది స్టార్టింగ్ వైండింగ్ లెక్కే ఉంటుంది కానీ మోర్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ స్టార్టింగ్ వైండింగ్ అనేది 1/3 ఆఫ్ ది ఆర్మేచర్ స్లాట్ని ఆక్యుపై చేస్తుంది. అలానే మెయిన్ ఈ రన్నింగ్ వైండింగ్ అనేది 2/3 ఆఫ్ ది ఆర్మేచర్ స్లాట్ని ఆక్యుపై చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి వేరియస్ ఫ్యాన్స్ ఉన్నవి. మనకి తెలుసు పెడెస్ట్రల్ ఫ్యాను, సీలింగ్ ఫ్యాను, తర్వాత టేబుల్ ఫ్యాను, జనరల్ పర్పస్ ఫ్యాన్. ఈ ఫ్యాన్స్ అన్నీ ఉన్నవి. ఈ వైండింగ్ డేటా అంటే ఈ వైండింగ్ చేయడానికి కావాల్సిన డేటా ఏందనేది ఒకసారి మీరు చూడండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. వైండింగ్ డీటెయిల్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్, సైజు 48 inches అండ్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ 12 అండ్ సైజ్ ఆఫ్ వైర్ 23 స్టాండర్డ్ వైర్ గేజ్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఈచ్ కాయిల్ 210, స్టార్టర్ స్ట్రక్చర్, సేలియంట్ పోల్ టైప్. సో అలాగే జనరల్ పర్పస్ దానికి సైజ్ 16, నెంబర్ ఆఫ్ కాయిల్స్ 4, సైజ్ ఆఫ్ వైర్ 28 స్టాండర్డ్ వైర్ గేజ్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఈచ్. అలానే కాయిల్స్ ఈచ్ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు 460. సో పెడెస్ట్రల్ ఫ్యాన్ వచ్చేసి పెడెస్ట్రల్ ఫ్యాను, అలాగే టేబుల్ ఫ్యాను. సో ఇవి మనము రేర్గా ఉపయోగించే ఫ్యాన్స్. సో మీరు ఆ డేటా చూడండి ఒకసారి. సైజు 16, నెంబర్ ఆఫ్ కాయిల్స్ 4, సైజ్ ఆఫ్ వైర్స్ 34 స్టాండర్డ్ వైర్ గేజ్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆర్ కాయిల్స్ 780, అలానే స్టేటర్ స్ట్రక్చర్
సేలియంట్ పోల్ టైప్. అలా టేబుల్ ఫ్యాన్కి సంబంధించి సైజ్ 16, నెంబర్ ఆఫ్ కాయిల్స్ 4, సైజ్ ఆఫ్ వైర్ 28, స్టాండర్డ్ వైర్ గేజ్, నెంబర్ ఆఫ్ కాయిల్స్ 480, స్టాటర్ స్ట్రక్చర్, సేలియంట్ పోల్. సో దీస్ ఆర్ ద అబ్జర్వ్డ్ డేటా ఫర్ వైండింగ్ ఏ ఫ్యాన్స్. సో మనకి వివిధ రకాలైన ఫ్యాన్స్ ఉన్నాయి మార్కెట్లో. మనం ఎక్కువగా ఉపయోగించే ఈ 4-5 రకాల మోటార్స్ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి వైండింగ్ డేటాని మనము చూడవచ్చు. మీరు ఓజేటీలో అబ్జర్వ్ చేసే ఉంటారు స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ ఓజేటీలో మనము ఇవి కొన్ని అంటే మనం రీవైండింగ్ ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు మనం మీరు నోట్ చేసే ఉంటారు. సీలింగ్ ఫ్యాను ఇలాంటి ఏసీ వైండింగ్, మోటార్స్ వైండింగ్ సంబంధించి మీరు చూసే ఉంటారు. ఒకసారి రిమైండ్ చేసుకోండి. నెక్స్ట్ వైండింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఏ పర్మనెంట్ కెపాసిటర్ టైప్ ఇండక్షన్ మోటార్. సో పర్మనెంట్ కెపాసిటర్ టైప్ ఇండక్షన్ మోటార్ ఏదైతే ఉందో దీని గురించి మీరు ఆల్రెడీ 3rd చాప్టర్లో మీరు నేర్చుకోవడం జరిగింది. సో బేసిక్గా దీని కన్స్ట్రక్షన్ ఎట్లుంటుంది, దీని వర్కింగ్ ఎట్లుంటుంది, ఇవన్నీ ఇక్కడ దీని గురించి నేర్చుకునేది ఏంటి అని అంటే కేవలం దీని వైండింగ్ డీటెయిల్స్కి సంబంధించింది మనం నేర్చుకుంటాము. సో ఇక్కడ మీరు చూడండి, ద స్టార్టర్ ఆఫ్ దిస్ హ్యాస్ 2 types ఆఫ్ వైండింగ్స్, నేమ్లీ ఆ స్టార్టింగ్ వైండింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్. మన సింగిల్ ఫేస్ మోటార్స్లో అన్నిటి కూడాను ఇదే కలిగి ఉంటుంది. సో స్టార్టింగ్ వైండింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్ అంటే మీన్స్ మెయిన్ వైండింగ్, యాక్సిలరీ వైండింగ్. సో స్టార్టింగ్ వైండింగ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ దిస్ స్టార్టింగ్ టార్క్ ఇట్ సెల్ఫ్, అంటే సెల్ఫ్ స్టార్టింగ్ కోసం మనము స్టార్టింగ్ వైండింగ్ని మనం ఉపయోగిస్తాం. అలాగే రన్నింగ్ వైండింగ్ని ఎందుకు ఉపయోగిస్తాం? ఇట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ కోసం మనము ఉపయోగిస్తాం. ఇక్కడ పిక్టోరికల్గా చూడండి, యాక్సిలరీ వైండింగ్ కింద ఉంది. సో మెయిన్ వైండింగ్ అనేది కంటిన్యూగా మోటార్ సప్లైకి ఉంది. ఇక్కడ సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఒకటి ఉంటుంది, కెపాసిటర్ కనెక్ట్ చేస్తుంది. చూడండి, పర్మనెంట్ కెపాసిటర్ మోటార్ అనేది ఈ విధంగా మనకి వైండింగ్ మీరు డయాగ్రామ్లో చూడండి. సో ఈ విధంగా మనకి తయారు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాసిబుల్ డిఫెక్ట్స్ ఆన్ పర్మనెంట్ కెపాసిటర్ మోటార్ అండ్ దేర్ కాజెస్. సో మనకి ఏమేమి డిఫెక్ట్స్ రావచ్చు, ఈ పర్మనెంట్ కెపాసిటర్ మోటార్లో వచ్చే ఫాల్ట్స్ ఏంటి, వాటి కాజ్ అంటే అది ఎందుకు వస్తుంది. సో మోటార్ డస్ నాట్ స్టార్ట్ అంటే మోటార్ స్టార్ట్ కాకపోవచ్చు. ఎందుకు కాకపోవచ్చు? ఓపెన్ ఇన్ రన్నింగ్ వైండింగ్ ఓపెన్ కావచ్చు, ఏదైనా కాయిల్ కట్ అయిపోయి ఉండొచ్చు. ఓపెన్ ఇన్ స్టార్టింగ్ వైండింగ్లో మనకి ఏదైనా కాయిల్ ఓపెన్ అయి ఉండొచ్చు. అలానే గ్రౌండింగ్ కావటం వల్ల, అంటే ఇన్సులేషన్ అంటే స్టార్టర్ వైండింగ్కి ఏదైతే ఉందో అది ఆ ఇన్సులేషన్ పోయినా కానీ సప్లై అనేది లీక్ అవటం వల్ల మోటార్ స్టార్ట్ కాకపోవచ్చు. సో ఇది ద కాజ్. మోటార్ రన్నింగ్ విత్ లెస్ స్పీడ్. సో మోటార్ అనేది తక్కువ స్పీడ్తో రొటేట్ అవటం జరుగుతుంది, అంటే తిరగటం జరుగుతుంది. సో మన దానికి కాజెస్ ఏంటి? షార్ట్ సర్క్యూట్ ఇన్ రన్నింగ్ వైండింగ్, రివర్స్ కనెక్షన్స్ ఆఫ్ రన్నింగ్ వైండింగ్, డిఫెక్టివ్ బేరింగ్స్, లూజ్ రోటర్ బార్స్. అంటే షార్ట్ సర్క్యూట్ అనేది అంటే రన్నింగ్ వైండింగ్ అనేది షార్ట్ సర్క్యూట్ కావచ్చు. మనం రన్నింగ్ వైండింగ్కి ఇచ్చే కనెక్షన్స్ ఏవైతే ఉన్నావో అవి రివర్స్ స్విచ్ ఉండొచ్చు. బేరింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరోజన్ అంటే రస్టింగ్ బట్టి ఉండటం వల్ల అవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ స్పీడ్ అనేది లిమిటెడ్ అవుతుంటుంది. రోటార్ తిరగడం అనేది స్ట్రక్ అంటే దాన్ని అపోజ్ చేస్తుంటుంది. అలానే లూజ్ రోటార్ బార్స్ ఉండడం వల్ల కూడా మనం స్పీడ్ అనేది తగ్గుతుంది. అలానే మోటార్ బికేమ్ హాట్ ఏ షార్ట్ రన్, అంటే మోటార్ని కొంచెం సేపు నడిపిగానే అది ఆటోమేటిక్గా హాట్ అంటే వేడెక్కుతుంది. ఎందుకు అంటే షార్ట్ సర్క్యూట్ ఇన్ వైండింగ్లో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల, లేదా గ్రౌండింగ్ ఇన్ వైండింగ్, అలానే షార్ట్ సర్క్యూట్ బై నియర్ బై కాయిల్స్ ఆఫ్ స్టార్టింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్, లేదా డిఫెక్టివ్ బేరింగ్స్ వల్ల కావచ్చు, ఓవర్లోడ్ ఆన్ ది మోటార్ కావచ్చు. సో మోటార్ ఈజ్ రన్నింగ్ విత్ అబ్నార్మల్ సౌండ్. కాజెస్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ఇన్ ది వైండింగ్ కావచ్చు, రాంగ్ పోల్ కనెక్షన్స్ కావచ్చు, లూజ్ రోటర్ బార్స్ కావచ్చు, డిఫెక్టివ్ సెంట్రిఫ్యూగల్ స్విచ్ కావచ్చు, మోర్ ప్లే ఇన్ రోటర్ కావచ్చు, రబ్బింగ్ ఆఫ్ స్టార్టర్, ఇన్సులేషన్ విత్ రోటర్ కావచ్చు. నెక్స్ట్ యూనివర్సల్ మోటార్ గురించి మనము తెలుసుకుందాం. సో మనము ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అంటే డొమెస్టిక్లో మోటరైజ్డ్ అప్లయన్సెస్లో మనం ఎక్కువగా ఉపయోగించే మోటార్ ఏది ఉందంటే అది యూనివర్సల్ మోటార్. అందుకే దానికి ఆ పేరు వచ్చింది యూనివర్సల్ మోటార్ అని. మనం ఎక్కువగా వేరియస్ ఫంక్షన్స్కి మనము యూనివర్సల్ మోటార్ని ఉపయోగిస్తాము. ఎందుకంటే ఇది ఇట్స్ హ్యావింగ్ హై ఎఫిషియన్సీ కంపేర్ టు అదర్ ఆల్ మోటార్స్. యూనివర్సల్ మోటార్ ఈజ్ ఎ సిరీస్ ఓన్డ్ మోటార్, కెన్ బీ ఆపరేటెడ్ విత్ ఏసీ ఆర్ డీసీ సింగిల్ ఫేజ్ సప్లై విత్ హై స్పీడ్ 1800 RPM. సో మనం యూనివర్సల్ మోటార్స్ని లో వచ్చే వివిధ రకాలైన ఫాల్ట్స్ ఏంటి, అవి ఎందుకు వస్తాయి అనే దాని మీద మనము ఒకసారి చూద్దాం. మోటార్ డస్ నాట్ స్టార్ట్. సో మోటార్ అనేది స్టార్ట్ కాకపోవచ్చు, అంటే స్టార్ట్ ఎందుకు? డిఫెక్టివ్ బేరింగ్, నాన్ అవైలబిలిటీ ఆఫ్ సప్లై, ఆర్ ఓపెన్ ఫీల్డ్ ఆర్ ఓపెన్ ఆర్మేచర్. సో నెక్స్ట్ మోర్ స్పార్కింగ్ ఆన్ ది కామ్యుటేటర్.
అంటే కామ్యుటేటర్ మీద స్పార్కింగ్ అంటే మంట అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకు? డిఫెక్టివ్ బ్రష్ ఆర్ బ్రష్ కాంటాక్ట్, డిఫెక్టివ్ కామ్యుటేటర్ ఆర్ డర్టీ కామ్యుటేటర్, షార్టెడ్ కాయిల్ ఆర్ ఓవర్లోడ్ ఆర్ ఎర్తెడ్ కాయిల్. సో నెక్స్ట్ రన్నింగ్ విత్ లెస్ స్పీడ్ అంటే తక్కువ స్పీడ్తో రన్ అవుతుంటుంది. ఎందుకు? డిఫెక్టివ్ బేరింగ్స్, ఓపెన్ ఆర్ షార్ట్ సర్క్యూట్ ఇన్ ఆర్మేచర్ ఆర్ ఫీల్డ్, ఆర్ ఇంప్రాపర్ బ్రష్ సెట్టింగ్, ఆర్ అన్బ్యాలెన్స్డ్ ఫ్యాన్. సో ఈ విధంగా మనకి యూనివర్సల్ మోటార్స్లో వచ్చేటువంటి డిఫెక్ట్స్ అండ్ దేర్ కాజెస్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇది టోటల్గా